హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు స్కిల్ టెక్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం మిశ్రా ధాతు నిగమ్ లిమిటెడ్, ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజర్షిప్, ఇది హైదరాబాద్లో ఉంది. ఈ కంపెనీలో అప్రెంటిస్షిప్ వేకెన్సీస్ అనేవి ఫిల్ చేయడం కోసం నోటిఫికేషన్ జారీ చేస్తున్నారు. దీంట్లో వివిధ రకాల ట్రేడుల్లో మొత్తం 160 వేకెన్సీస్ అనేవి ఫిలప్ చేయబోతున్నారు. దీనికి గాను వీళ్ళు ఒక అప్రెంటిస్షిప్ మేళాను కండక్ట్ చేయబోతున్నారు. అది కూడా జనవరి 20వ తేదీ నాడు గవర్నమెంట్ ఐటీఐ కాలేజ్ సనత్ నగర్ హైదరాబాద్లో వీళ్ళు అప్రెంటిస్షిప్ మేళాని కండక్ట్ చేయబోతున్నారు. సో ఆన్ స్క్రీన్ మీరు చూసినట్లయితే వివిధ రకాల ట్రేడ్స్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మెషినిస్ట్, టర్నర్, డీజిల్ మెకానిక్, ఆర్ఎండ్ఏసీ, వెల్డర్, కోపా, అలా రిమైనింగ్ ట్రేడ్స్ ఏమైతే ఉన్నాయో ఆ ట్రేడ్కి సంబంధించిన వేకెన్సీస్, అలాగే రిజర్వేషన్ కేటగిరీస్ వైజ్ వేకెన్సీస్ కూడా మీకు ఈ నోటిఫికేషన్లో పొందుపరుచున్నారు. కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ కూడా, ఒరిజినల్స్ అన్నీ కూడా తీసుకుని, అలాగే జిరాక్స్ కాపీస్ కూడా తీసుకుని 20వ తేదీ నాడు గవర్నమెంట్ ఐటీఐ కాలేజ్ సనత్ నగర్లో మీరు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. దీనికి ఏ రకంగా హాజరవ్వాలి అంటే, మొట్టమొదటిగా మీ యొక్క సర్టిఫికేట్స్తో, ఎవరైతే ఐటీఐ పాస్ అయి ఉన్నారో వాళ్ళు తమ యొక్క సర్టిఫికేట్స్తో మొట్టమొదటగా apprenticeshipindia.org పోర్టల్లో మొట్టమొదటిగా వాళ్ళు రిజిస్టర్ అయ్యి తమ యొక్క ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకుని ఈకేవైసీని చేసి ఉండాలి. సో రెండవది ఏంటంటే, ఈకేవైసీ పూర్తి చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కాబట్టి డౌన్లోడ్ చేసుకుని తమ యొక్క సర్టిఫికేట్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫై సర్టిఫికేట్స్, రిజర్వేషన్ కేటగిరీ సర్టిఫికేట్స్, ఆధారు, ఇతర సర్టిఫికేట్స్ అన్నిటితో పాటు అవన్నీ కూడా తీసుకుని వీళ్ళు 20వ తేదీ నాడు అక్కడ సనత్ నగర్ గవర్నమెంట్ ఐటీ కాలేజీలో అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసినట్లయితే కొన్ని కండిషన్స్ వీళ్ళు ఇచ్చున్నారు. సో పూర్తిగా ఇది మెరిట్ ఆధారంగా వీళ్ళకి సెలక్షన్ అనేది జరుగుతుంది. ఎటువంటి రిటన్ టెస్ట్ కూడా దీంట్లో ఉండదు. ఐటీలో వచ్చిన మార్క్స్ ఆధారంగా సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఇతర కంపెనీల్లో ఆల్రెడీ అప్రెంటిస్షిప్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు మిడిల్ డ్రాప్ అయ్యి దీంట్లో రావడం లాంటిది చేయకూడదు. ఎవరైతే ఐటీఐ పాస్ అయి ఉన్నారో, వివిధ రకాల కంపెనీలు అప్రెంటిస్ చేయకుండా ఉన్నారో వాళ్ళ మాత్రం దీనికి ఎలిజిబిలిటీ. ఆల్రెడీ ఏదో ఒక ఆర్గనైజేషన్ అప్రెంటిస్ చేస్తూ ఉన్నట్లయితే కనుక వాళ్ళు దీనికి ఎలిజిబిలిటీ అనేది లేదు. దీంట్లో ఈ యొక్క అప్రెంటిస్షిప్ మేళాకి అటెండ్ అవుతున్నప్పుడు ఎటువంటి టీఏడిఏ ఏమీ ఉండదు. మెడికల్ ఫిట్నెస్ కూడా వాళ్ళు చెక్ చేస్తారు. సో దీనికి గాను వీళ్ళు ఇచ్చే స్టైపెండ్ ఏంటంటే 7,000 రూపీస్ వాళ్ళు స్టైపెండ్ని మనకి పేమెంట్ చేస్తారు. సో స్టూడెంట్స్, ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్.